పోలీస్ స్టేషన్స్ లో ఎప్పుడు ఏ సందర్భాలలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చో, ఏ సందర్భాలలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోలేమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏదైనా సీరియస్ అఫెన్స్ జరిగినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ 24 hours లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎఫ్ఐఆర్ ఈజ్ covered under section 173 of BNSS. It replaces section 154 of the old CRPC. చాలా సందర్భాలలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవడం కోసం పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు. కాకపోతే మనలో ఎంతమందికి తెలుసు అన్ని అఫెన్సెస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోలేమనేసి. ఎందుకంటే there are two types of offenses here. Number 1, cognizable offenses. Number 2, non-cognizable offenses. Cognizable offenses అంటే తీవ్రమైన నేరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, రేప్, థెఫ్ట్, రాబరీ, కిడ్నాపింగ్ ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి. వీటికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే రైట్ ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో ఉంటుంది. అలాగే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న నేరాలు లైక్ డిఫమేషన్, సింపుల్ హర్ట్, మైనర్ అసాల్ట్, మైనర్ చీటింగ్, అలాగే ఫోర్జరీ ఇవన్నీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి. వీటికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే రైట్ లేదు. ఓన్లీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో మాత్రమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోలేము. ఎందుకనంటే విత్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ మస్ట్ నీడ్. ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ అనేది కంపల్సరీ నీడ్. అప్పుడు మాత్రమే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగలడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో వారెంట్ లేకుండానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయగలం. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో కంపల్సరీ అరెస్ట్ వారెంట్ అనేది ఉండాలి. అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం నేరం. అలాగే అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 hours లోగా కోర్టులో ప్రవేశపెట్టాలి.